సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం టేబుల్స్ గురించి కవర్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం లిస్ట్స్ వరకు కవర్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే టేబుల్స్ కవర్ చేద్దాం. సో చాలా చిన్న టాపిక్ ఇది. సో యాక్చువల్లీ టేబుల్స్ అంటే ఏంటంటే మీకు ఐడియా ఉంది కదా, మీరు 2 1 2 2 2 4 ఆ టేబుల్ కాదు, ఇది ఈ టేబుల్. ఐడియా ఉంది కదా, మీకు క్లారిటీ ఉంది కదా టేబుల్ అంటే ఏంటని. ఇక్కడ సీరియల్ నెంబర్ సంథింగ్, ఇక్కడ నేమ్ సంథింగ్, ఇక్కడ రోల్ నెంబర్ సంథింగ్, ఇక్కడ 1, ఇక్కడ 2 సంథింగ్, ఇక్కడ డేటా. ఇది టేబుల్ అంటే మీకు. టేబుల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అంటే మీ 2 1 2 2 2 4 ఆ టేబుల్స్ కాదు. సో ఎనీవేస్ మీరు ఈ టేబుల్స్లో ఆ టేబుల్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. బట్ టేబుల్స్ అంటే మీకు ఇలా డిస్ప్లే చేయడానికి యూస్ అవుతాయి మీకు టేబుల్స్ అనేవి. సో ఇప్పుడు ఏంటంటే టేబుల్స్ గురించి ఇండెప్త్ చూద్దాం మనం ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా మన విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేద్దాం. ఇందులో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, డైరెక్ట్గా కోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, క్లియర్ కదా. లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ వరకు కవర్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. సో దీని అంతటిని డిలీట్ చేసి మనకి మన ఇది పెట్టేసి బాయిలర్ ప్లేట్ టేబుల్స్ కాబట్టి టైటిల్ టేబుల్స్ అని ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు టేబుల్ సింటాక్స్ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో క్లియర్ కదా, మన లైవ్ సర్వర్ అయితే రన్ అయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు టేబుల్ సింటాక్స్ ఎలా ఉంటుందని మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే టేబుల్ ట్యాగ్ యూజ్ చేసి మనం టేబుల్ డిక్లేర్ చేస్తాం. టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్, టేబుల్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఈ రెండు మనకి, ఇది టేబుల్ ఓపెనింగ్ రా బాబు, ఇది టేబుల్ క్లోజింగ్ రా బాబు అని. ఈ బార్డర్ అనేది యాట్రిబ్యూట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. దట్ యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా టు అవర్ డేటా, దట్ ఈస్ అన్ యాట్రిబ్యూట్. అంటే ఆ యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసి ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేవి మనం యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చాలా టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ చూసాం. ప్లేస్ హోల్డర్ అని కానీ ఈ టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ మనం ఆల్రెడీ ఇమేజ్ ట్యాగ్లో వాటిలో చూసాము. సో ఇప్పుడు మన ఇక్కడ బార్డర్ అనేది ఏంటంటే, బార్డర్ అనేది యాక్చువల్లీ ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ. టేబుల్కి కానీ ఏదైనా డివ్కి కానీ దేనికైనా ఒక బార్డర్ అనేది ఇస్తుంది. ఆ బార్డర్ అనేది ఎంత పిక్సెల్స్ ఉండాలి ఏంటి అని మనకి ఇక్కడ డినోట్ చేస్తుంది. ఇది మ్యాండేటరీ కాదు, బట్ ఇచ్చుకుంటే అదొక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. ఇది నేను గూగుల్ నుంచి కాపీ చేసింది కాబట్టి ఇలా ఉంది ఇమేజ్ అనేది. సో ఓకే, టేబుల్ ఓపెన్ చేసి టేబుల్ ట్యాగ్ నేను క్లోజ్ చేశాను. ఆ తర్వాత మనకి టేబుల్ రో ట్యాగ్స్ ఉంటాయి. టేబుల్ రో ట్యాగ్స్లోని టేబుల్ రోస్ అనేవి ఉంటాయి. టేబుల్ హెడర్ని డినోట్ చేయాలంటే టీహెచ్ వాడతాం, టేబుల్ డేటాని డినోట్ చేయాలంటే టీడీ వాడతాం. సో క్లియర్ కదా. ఫస్ట్ ఏముంటుంది మీకు స్ట్రక్చర్, టేబుల్ ఉంటుంది. టేబుల్లో టేబుల్ రోస్ ఉంటుంది. టేబుల్ రోస్లోని 2 టైప్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. టేబుల్ హెడ్డింగ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ టేబుల్ డేటాస్ ఉంటాయి. క్లియర్ కదా. దీన్నే మీరు సింపుల్గా యాజ్ ఇట్ ఈస్ కోడ్ రాసిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ దిస్ ఈజ్ ఏ టేబుల్ అని ఇక్కడ ఏదో ఒక టేబుల్ పెట్టాను. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇంకొకటి మెన్షన్ చేశాను, క్యాప్షన్ ట్యాగ్ అనేది యూస్ టు మెన్షన్ ద టైటిల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద టేబుల్ అని. సో క్యాజువల్గా క్యాప్షన్ ట్యాగ్ అని ఇక్కడ వాడుకోవచ్చు నేను. సో క్యాప్షన్ దిస్ ఈజ్ మై టేబుల్ అని నేను ఏదో పెడుతున్నాను, లేదా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ దేర్ రోల్ నంబర్స్ సంథింగ్ ఏదో టైప్ చేశాను. ఇప్పుడు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మనం టేబుల్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. టేబుల్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత టేబుల్ రో కామన్ ప్రతిదీ రోలోనే కదా రాస్తారు. సో టేబుల్ రోలో నేను ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ టేబుల్ హెడర్ ఇవ్వాలి. నేను టేబుల్ హెడర్లోని ఏమేమి ఉంటాయి మనకి, టేబుల్ హెడర్లోని మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ అని ఇచ్చారు. మనం ఇక్కడ ఏదైనా మనకు కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, ఇదంతా ఒకే లైన్లో పెట్టుకుంటే మనకు బాగుంటుంది. టేబుల్ హెడర్లోని మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ నెంబర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ టేబుల్ హెడర్ ఇంకోటి ఏమి ఇస్తాను, నేమ్ అని ఒక టేబుల్ హెడర్ ఇస్తాను. ఆ తర్వాత టేబుల్ హెడరే రోల్ నెంబర్ అని ఒకటి ఇస్తాను. ఓకే, మళ్ళీ ఇంకొక టేబుల్ రో క్రియేట్ చేస్తాను. ఇంకొక టేబుల్ రోలో నేను ఏమి ఇస్తాను, ఇప్పుడు టేబుల్ డేటా ఇస్తాను. టేబుల్ హెడర్ నాది ఆల్రెడీ అయింది కాబట్టి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, తర్వాత నేమ్ వరుణ్, ఆ తర్వాత టేబుల్ డేటా ఇంకొకటి రోల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 101 అనుకుందాం. ఆ తర్వాత ఇంకొక టేబుల్ రో ఏమిద్దాం, టేబుల్ డేటా సీరియల్ నెంబర్ అనేది టేబుల్ డేటా సీరియల్ నెంబర్ అనేది 2. ఆ తర్వాత టేబుల్ డేటా పేరు ఒక తేజ అని ఇద్దాము. ఆ తర్వాత మళ్ళీ టేబుల్ డేటా రోల్ నెంబర్ 101 ఒక 102 ఇచ్చుకుందాం, ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు మన ఇష్టం.
సో క్లియర్ కదా. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తే మన పేజ్లో రీలోడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఎ టేబుల్. నాకు ఇక్కడ టేబుల్ హెడర్ బోల్డ్గా ప్రింట్ అయింది. నేను ఇక్కడ బోల్డ్ కానీ లెటర్స్ కానీ ఏమి ఇవ్వలేదు. నా టేబుల్ డేటా అనేది ప్రింట్ అయింది, చూసారు కదా. ఇది టేబుల్ యొక్క క్యాప్షన్. యాక్చువల్లీ ఇది దీని కింద రాదు, జస్ట్ నార్మల్గా పెట్టాను అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఐ మీన్ టేబుల్ క్యాప్షన్ అనేది ఆ టేబుల్ దాని గురించి మెన్షన్ చేయడానికి నేను పెట్టుకోవచ్చు. సో క్లియర్ కదా. ఇప్పుడు నేను ఈ టేబుల్కి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం మెన్షన్ చేసినట్టే టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని పెడితే బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 1తో మన టేబుల్ అనేది ప్రింట్ అయింది, చూసారు కదా. సో ఈ విధంగా మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాము. యాక్చువల్లీ నేను ముందు బార్డర్ ఏం పెట్టలేదు కాబట్టి నాకు ఏం రాలేదు. యాక్చువల్లీ బార్డర్ అంటే ఏంటంటే అది మళ్ళీ అదేం పెద్ద వింత కాదు. బార్డర్ అంటే అది కూడా మీకు సేమ్ ఇది వచ్చింది కదా, ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్యూ కానీ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఒక స్పేస్ అలకేట్ అవుతుంది కదా, దాని చుట్టూ ఒక బార్డర్ లాంటిది ఇవ్వచ్చు. ఆ బార్డర్కి మీరు కలర్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా ఇచ్చుకోవచ్చు. దాని గురించి మనం ఇన్ డీటెయిల్స్ CSSలో మాట్లాడదాం. సో ప్రజెంట్ దాని గురించి మనకైతే అవసరం లేదు. సో ఈ విధంగా మీరు టేబుల్ హెడర్స్, టేబుల్ డేటా యూజ్ చేసి టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. టేబుల్స్ కాన్సెప్ట్ అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏ డౌట్ వచ్చినా సరే కమెంట్లో టెక్స్ట్ చేయండి, వెంటనే ఐ ట్రై టు రిప్లై. ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ DM మీ ఆన్ Instagram ఫర్ ఎనీ డౌట్. నన్ను ఫాలో చేయాలి అన్న రూల్ ఏం లేదు. ఏమైనా డౌట్ వస్తే జస్ట్ యూ కెన్ ఆస్క్ మీ, లైక్ ఈ నోట్స్ ఏమైనా ఉందా లేదా దీనికి ఏమైనా రెఫరెన్స్ ఉందా అని మీరు నన్ను అడిగితే ఐ జస్ట్ రిఫర్ అండ్ ఐ టెల్ యూ వెదర్ యూ కెన్ యూస్ ChatGPT అయినా, లేదంటే ChatGPT కన్నా క్లియర్గా గూగుల్లో ఉందా, లేదా దాని రిలేటెడ్ టాపిక్ ఏమైనా ఉందా అని నేను చూసి మీకు చెప్తాను. లేదంటే ఏమైనా నోట్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను క్లియర్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ మాకు అర్థం అవుద్ది, ఓకే తమ్ముడు కష్టపడుతున్నాడు, తమ్ముడిని మనం బూస్ట్ చేయాలి అని. మీరు చూసి వదిలేస్తుంటే అది అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేసి ఉంచుకోండి. మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి కావాల్సిందంతా ఇచ్చి పడేస్తాం, ఇంకా ఆ విషయంలో అయితే డౌట్ లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక 2 వీడియోస్ ఉంటాయి అంతే. 2 వీడియోస్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఫార్మ్స్ ఇన్ HTML ఒకటి, నెక్స్ట్ అదర్ టాపిక్స్ లైక్ వాట్ వీ హ్యావ్ మిక్స్, ఎక్స్ట్రా ట్యాగ్స్ కానీ, ఎంటిటీస్ ఇన్ HTML కానీ, దీని మీద ఒక వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ ఈ 2 వీడియోస్ అయిపోతే మన HTML అయిపోయినట్టే ఇంకా. సో థ్యాంక్ యూ, బాయ్.